వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారంగా సార్ వీ ఫౌండ్ దట్ అంటే ఒక విలేజ్ కూడా వెళ్ళాం సార్, జీ కోడూరు విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫార్మర్స్తో మాట్లాడి సార్ బేసికలీ ది ల్యాండ్ మొత్తము ఓసీస్ దగ్గర 1265 acres ఉంటే వేరే వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంది సార్. సో వీ ఫెల్ట్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ దేనికైనా మనము ఓసీ ఫార్మర్స్తో I mean, they are my clientele, sir. I deal with them. So, వాళ్ళకి కనుక మనము ఇది అలవాటు చేయగలిగితే we'll move much faster in the natural farming front than doing it through the poor people because వాళ్ళకి ల్యాండ్ చాలా తక్కువ ఉంటుందని చెప్పి సార్. సో మేము వాళ్ళతో మాట్లాడితే we also found, sir, again my department is caste corporation, sir. So I'll be talking in very caste oriented conversation, sir. Brahmins, Vaishyas and the other వాళ్ళ దగ్గర దే హ్యావ్ అ టెండెన్సీ ఫర్ రేరింగ్ కౌస్ సార్. వాళ్ళకి రిలీజియస్గా కానీ కల్చరలీ కానీ కౌస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు రేర్ చేస్తారు సార్. వాళ్ళ పాలు మాత్రం తీసుకుంటారు సార్. దే డోంట్ రియలీ యూజ్ ఎనీ అదర్ పార్ట్ సార్. సో వీ వాంటెడ్ టు సే దట్ మీరు కౌస్ రేర్ చేసినప్పుడు ఇది న్యాచురల్ ఫార్మింగ్ కనెక్షన్ ఉంది కాబట్టి వుడ్ యూ ఆల్ లైక్ టు మూవ్ ఇన్ టు న్యాచురల్ ఫార్మింగ్ అనేది సార్. సెకండ్ ఇస్ మన దగ్గర ఎండోమెంట్ దగ్గర ల్యాండ్స్ కూడా ఉన్నాయి సార్. బ్రాహ్మణ్ కార్పొరేషన్ దగ్గర కూడా కొంచెం ల్యాండ్ ఉంది సార్. ఇక్కడ టెనెంట్స్ ని కెన్ వీ టెల్ దెమ్ టు సే దట్ వై డోంట్ యూ ఆల్ మూవ్ ఇన్ టు న్యాచురల్ ఫార్మింగ్ అని ఒకటి అడుగుతాం జరిగింది సార్. వాళ్ళకి అక్కడ ఈ జీకోడూరు విలేజ్ ఇన్ కృష్ణాలో వి డిడ్ డెమో సార్, న్యాచురల్ ఫార్మింగ్ రైతు సాధిక సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో. వీ షోడ్ దెమ్ హౌ దిస్ హోల్ ప్రాసెస్ ఇస్ డూయబుల్. We told them that they can also set up shops, and we told them about that 1 lakh subsidy they get from Government of India if they set up these shops, sir. Tarvata వీళ్ళలో మా వైశ్య చైర్మన్ వారు ఫ్లాట్స్ లో న్యాచురల్ ప్రొడక్ట్స్ అమ్మటానికి వీ వుడ్ లైక్ టు సెండ్ మోర్ ఆఫ్ దేర్ పీపుల్ అని చెప్పి వారు ముందుకు వస్తున్నారు సార్. అండ్ this is from the this part of it, sir. The other part is that, sir, మాకు కాపు భవన్స్ కి చాలా భవన్స్ కొన్ని అయిపోయినాయి, కొన్ని అవుతున్నాయి, బట్ ది ఏలినేషన్ ప్రొసీజర్స్ హ్యాస్ నాట్ బీన్ డన్. సో దిస్ ఇస్ అ రిక్వెస్ట్ టు ద కలెక్టర్స్. Please see that GOMS 571 dated 14/9/2012 of Revenue Department prakaranga all alienation proposals are sent. Even if the Kapu Bhavan is constructed or partly constructed, please see that it is done as per this if it is not yet done. నెల్లూరులో ఒక సత్రం ఉంది, అయ్యలవారి వెంకయ్య పంతులు గారి సత్రం అని. 1 acre 51 cents. This is prone for land grabbing. So I request the collector to have a look at this issue. Then రీసెంట్గా సార్ సెన్సస్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ది డెఫినిషన్ ఆఫ్ ఓసీ ఐ మీన్ ఈడబ్ల్యూఎస్ సార్ ఇస్ ఎనీబడి హూ ఇస్ నాట్ అన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ or minority. So any other caste if you find during the census operations which are not covered in SC, ST, BC, OC, BC minorities, automatically please put them in OCs. And this the CCLA proforma lo we have given on 312 castes. If there are any communities who have not found place in this 312, please write to us. We'll take decision from the Honorable CM on how to proceed. Sir, idu enduku cheptunanante sir, there are some communities like who want a different name, sir. Put Komati Vaishya atla unna perlu they want it as Arya Vaishya, sir. Kan Arya Vaishya ane word manaki CCLA dantlo లేదు, sir. So to take a decision on this, we need to refer this to a commission, sir. When we are referring, if there are other communities also, anni kalpi మీ orders తీసుకొని we want to just have a look at that, sir. Another one was Buduga Jangam also, sir. వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీ అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ కమ్యూనిటీలో వాళ్ళు లేరు, సార్. లేకపోతంతో సార్ వాళ్ళు దే కాన్ గెట్ ఎనీ స్కాలర్షిప్, పెన్షన్, స్కూల్ అడ్మిషన్ ఆర్ ది మెడికల్ రీంబర్స్మెంట్ ఏది రావట్లేదు సార్. సో వీ హ్యావ్ టు పుట్ దెమ్ సమ్వేర్. దాంట్లో నుండి దే విల్ బి ఏబుల్ టు యాక్సెస్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ సార్. Similarly, there are other tribes also, sir. This is not exclusively OC, but other tribes, Sancha Jatulu antam, sir. వీళ్ళంతా ఊరు బయటలు ఉంటున్నారు సార్. వీళ్ళకి ఆధార్ కార్డ్ లేదు కాబట్టి దే అగైన్ ఆర్ నాట్ ఫైండింగ్ ప్లేస్ ఇన్ ఎనీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. వాళ్ళ పిల్లలు స్కూల్ కూడా వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ ఆధార్, ల్యాక్ ఆఫ్ ఆధార్, సార్. మొన్న ఇది మన చింతన్ శబీరన్ చండీగఢ్లో జరిగింది సార్. అక్కడ కూడా ఈ డిస్కషన్ వచ్చింది సార్. సిన్స్ ఆధార్ ఇస్ నాట్ linked to a location, but it is linked with the biometric of the
eye and the finger, we can issue Aadhaar showing the temporary location wherever they are, because there will not be duplicates of this later. So I request all collectors to have a look at these Sanchara Jatulu. They'll be of different communities. They can be rag pickers, they can be Nakkalol under the catch Palmulol under different communities. Please look at that. Then sir, in the again workshop, we found that lot of Kshatriya people in the West Godavari area have aquaculture ponds and other things. So while మేము aquaculture MSME workshop lo they were requesting for not requesting, sir, there's a provision for this and చెప్పి I'm sure the Commissioner Fisheries will be talking about it. We just wanted to again tell you all that there's a provision for food processing creation for 10 crore for integrated cold chain and value added infrastructure. And there is a process for the Pradhan Mantri formalization of micro food processing enterprises scheme. Again, this is because we are so much into agriculture and horticulture, and we are totally agro-based. So there is a lot of scope here, and there's a credit link capital subsidy program at 35% of the eligible project to a maximum ceiling of 10 lakhs, sir. These are my issues, sir. If the collectors have any other issues, otherwise I close. Yeah. Thank you, sir. Then Women and Child Welfare. So coming straight to the point, sir. Andarki namaskaram, sir. Sir, before we go into the subject, sir, I really want to put forth before the house. మాకు ఒక 54 పిల్లలు సార్ 10th క్లాస్ అండ్ 50 పిల్లలు ఇంటికి వెళ్ళారు సార్ ఇంటర్మీడియట్కి. అగైన్ 1 more year we got 100% పాస్ సార్, అండ్ దానిలో మోర్ దాన్ 80% ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నారు సార్. ఇంద్రధనుస్సు చెప్పేటప్పుడు మీరు ప్రామిస్ చేశారు సార్ వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. సార్ డిగ్రీ కాలేజ్ బాపట్లలో తమరు అనౌన్స్ చేస్తున్నారు సార్. వన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్స్ ఇట్, వీ విల్ బీ ఏబుల్ టు స్టార్ట్ BA అండ్ BCom ఫర్ ద హియరింగ్ హ్యాండిక్యాప్ సార్. అక్కడ రాష్ట్రంలో మొత్తం మీద ఎక్కడ మీకు PGRSలో కనిపించినా కూడా వీ విల్ బీ ఏబుల్ టు అకామిడేట్ దెమ్ ఇన్ ద బాపట్ల కాలేజ్ విచ్ ఈస్ గోయింగ్ టు సూన్ స్టార్ట్ సార్. సార్ శ్రీకాకుళం కలెక్టర్గా చేసినట్టే ఇంకొక 6 కూడా మనకి డెడికేటెడ్గా 4th Friday పెట్టుకొని చేస్తున్నారు సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద అదర్ కలెక్టర్స్ ఆల్సో ఎనీవే ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ CM టు గో ఆన్ దట్ మోడల్. సార్ యాక్షనబుల్ పాయింట్స్లో సార్ నాకు వచ్చి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ సార్. I lost track. Sir, construction of toilets can safe drinking water ki we had given certain amount, sir, whichever is available in the department. Then sir, Eluru and East Godavari were able to complete 93%, sir, topping the chart. And Satyasai had completed 201 units, sir, since Jan. And ASR had completed 122 in since Jan, sir. However, the progress is still at 67.18%. Drinking water kochedappatiki Kakinada 97, sir, Nandyal 98.8. Manyam and Prakasham both have completed more than 230 units, sir, per since Jan, sir. However, this will not complete the sanction, sir. 55,600 unte మనకి నాట్ ఈవెన్ 23,000 ఆర్ హ్యావింగ్ ఓన్ బిల్డింగ్స్, అండ్ అందుట్లో ఇవి ఇంకా టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ లేనివి సార్. ఎలక్ట్రిసిటీ except ASR and Polavaram almost completed, sir. I request collectors of ASR and Polavaram to put some concentration on the electricity connections. Maybe solar is required there, you can concentrate on that part. Sir, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, సార్ హ్యాస్ గివెన్ సచ్ ఎ బిగ్ రిలీఫ్ ఆన్ అనౌన్సింగ్ మన్రేగా అండ్ ఆల్సో సాస్కీ ఫర్ ద ఓన్ బిల్డింగ్స్ ఆఫ్ అంగన్వాడీ. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ వేర్ ఎవర్ పాసిబుల్ అండ్ ఫీజిబుల్ ఓన్ బిల్డింగ్స్కి ల్యాండ్ ఎక్కడెక్కడ సెక్యూర్ చేయాలి, అది సెక్యూర్ చేసి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ HCM ఈ మంత్ లోపల కనుక మనకి ప్రపోజల్స్ రాగలిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఆ శాంక్షన్ ఇవ్వగలుగుతాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, వేర్ ఎవర్ పాసిబుల్ ఆన్ ద మ్యాండేట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కోలొకేషన్ ఆఫ్ స్కూల్స్లో ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ మీరు వాళ్ళని స్పేర్ రూమ్స్ అవైలబిలిటీని బట్టి న్యాచురల్ బ్యారియర్స్ లేకపోతే మీరు అక్కడ హౌస్ చేయొచ్చు. వీ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ ద బర్డన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వన్ సపరేట్ రూమ్. ఇన్ఫ్రా, ప్లే గ్రౌండ్ అవన్నీ కూడా షేరింగ్ బేసిస్ మీద అవుతాయి. అండ్ నాట్ ఓన్లీ దాట్, వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ద ప్రైమరీ టీచర్ గైడింగ్ ద అంగన్వాడీ టీచర్ ఫర్ ఎ ప్రాపర్ early education, which is very very important. That is the golden window for every child. కాబట్టి అక్కడ సరైన
అవగాహనతో వాళ్ళు క్లాసెస్ తీసుకోగలుగుతారు. దట్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ బిఫోర్ గోయింగ్ ఫర్ దిస్ వన్. సార్, ఈ మే మొత్తం కూడా మేము అంగన్వాడీ వర్కర్స్కి ఇచ్చిన 2 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఒకటి, 6 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా అంగన్వాడీలో ఉండకుండా స్కూల్లో చేర్పించాలన్నది ఒకటి. ఇంకొక స్పెషల్ డ్రైవ్ మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. రిజిస్టర్డ్ చిల్డ్రన్ ఎవరైతే కనుక 3 పైబడి ఉంటున్నారో, 3 ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మన అంగన్వాడీ సెంటర్లో రిజిస్టర్ చేసుకోవటం. ఇక్కడ మీకు అర్బన్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రైవేట్ స్కూల్స్ ఆర్ అట్రాక్టింగ్ దీస్. అక్కడ చదువు చెప్తారే కానీ హోల్సమ్ డెవలప్మెంట్ అయితే తప్పకుండా ఉండదు. అన్లెస్ అదర్వైజ్ డెఫినెట్లీ కలెక్టర్స్ రోల్ ఇన్ దిస్ విల్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్ టీచర్ మీటింగ్స్ కంబైన్డ్గా పెట్టడం కానీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్ అప్ ఇన్ అంగన్వాడీ సెంటర్స్ కానీ చెప్పినట్టయితే, హ్యాండ్ హోల్డింగ్ దెమ్ టు ద స్కూల్ ఎడ్యుకేషన్ విల్ బి వెరీ వెరీ స్మూత్ అండ్ ఈజీ. కాబట్టి దీన్ని కొద్దిగా మనసులో పెట్టుకొని చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే హోమ్ సర్వే చేస్తున్నప్పుడు మనకి ఆల్రెడీ రిజిస్టర్లో ఎవరన్నా మిగిలిపోయినా కూడా యూ కెన్ ఎన్ష్యూర్ దట్ దే విల్ బి టేకెన్ అప్. ఒక వేకెన్సీ పొజిషన్ ఒకటి తీసుకోవాల్సిందిగా మనసులోకి నేను కోరుకుంటున్నానండి. బికాస్ వెన్ వి సీ ద యూటిలైజేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ద నాన్ యూటిలైజేషన్లో వన్ ఆఫ్ ద పాయింట్స్ ఈజ్ వేకెన్సీస్ ఆల్సో. సో whether it is Anganwadi workers or helpers or CCS staff or SA or DCPUs, especially the new districts of Polavaram and Markapuram. 2 days before we had Government of India PAB and we got sanctions in that also. On receiving of the minutes, we will be communicating you. You can go for notification. Inkokati summer mottam kuda we are concentrating on the private schools also and running Kishori Vikasam, wherein we are actually dealing with various themes pertaining to the adolescent group. Kindly see that your district does proper work in that. సార్, పబ్లిక్ ప్రైవేట్ పర్సెప్షన్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్కి వచ్చేటప్పటికి సార్ మాకు ఇన్సైడర్ స్టోరీ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఫోన్ కాల్ వెళ్ళి ఫాదర్కి వెళ్తుంది అండ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ అంగన్వాడీ సెంటర్. కాబట్టి వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు అనేది వన్ ఆఫ్ ద రీజన్, నాట్ ద ఓన్లీ రీజన్ బట్ వన్ ఆఫ్ ద రీజన్. ఎస్టర్డే కలెక్టర్ పల్నాడు ఆల్సో వాస్ టెల్లింగ్, అన్లెస్ అదర్వైజ్ ఫాదర్ knows exactly about the brought up of the children and important decisions pertaining to the nutrition as well as education. Private school లోనే బాగుంది అని ఫాదర్ కనిపిస్తే ఆబ్వియస్లీ అక్కడికే వెళ్తారు కానీ సెంటర్కి రారు. కాబట్టి ఫాదర్కి కూడా తెలియడం ఇంపార్టెంట్. ఫర్ దాట్ వీ హ్యావ్ పోషన్ పక్వాడా డన్ ఇన్ ఏప్రిల్. వీ హ్యావ్ టేకెన్ అప్ సార్. కెన్ ఐ రిక్వెస్ట్ ఫర్ ద ఫోటో ఆఫ్ సూపర్ డాడ్? సార్, దీనిలో ప్రత్యేకంగా ఫాదర్ మెన్ స్ట్రీమింగ్ ని తీసుకొని మేము చేయడం జరిగింది సార్. ఈ సూపర్ డాడ్ కాన్సెప్ట్ లో 3.25 lakh మేల్స్ పార్టిసిపేటెడ్. ఫాదర్స్ అవ్వచ్చు, గ్రాండ్ ఫాదర్స్ కూడా వచ్చారు సార్ కొన్ని చోట్ల. అండ్ దే హ్యాడ్ అండర్స్టూడ్ డిఐవై టాయ్స్ చేయడం ఎలాగా, అలాగే హెల్తీ ఫుడ్ ఎలాగా అన్నది కూడా వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. మా ఉద్దేశం ఒకటే సార్, మదర్ ఎంతో కష్టపడి మేము చెప్పిన గుడ్ ప్రాక్టీస్ అన్ని ఇంటికి తీసుకెళ్తే ఫాదర్ వచ్చి ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చి చేతిలో పెట్టకూడదు వీళ్ళకి, అందుకని ఇది చేయడం జరిగింది సార్. అండ్ దిస్ మే బి ఎంకరేజ్ ఫర్దర్. And through engaging of men, we can obviously improve this PPP of our districts. This is the gesture which we intended, sir. And one more important thing, and the last important thing I would share with you is the quality of the data. Once again, I will go back to Collector Palnadu. Yesterday, she was saying that she based upon the portion tracker data. But whereas when we see, sir, we intended KPIs for healthy competition, whereas it has become unhealthy competition. Right from supervisor to district data, we found that undue quality లేని డేటాని పోస్ట్ చేసేసి అక్కడ బేస్నే కలిపేస్తున్నారు సార్. ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ద హౌస్ దట్ థర్డ్ పార్టీ ఆడిషన్ ఇక్కడ తీసుకుని ఆడిట్ చేయబోతున్నాము. అలాగే వీ హ్యావ్ టైడ్ అప్ విత్ ఐఐటి మండి సార్ ఫర్ ఏఐ tool with which we can actually cross check. That may not be the best, but we will use that to cross check the height and weight of the child so that we can get the proper SDGs which cannot be questioned by anybody else. So this is from my side, sir. If anybody has any point, I'm ready to answer. Thank you.